హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చాలా స్పెషల్ అండ్ అలాగే సింపుల్గా ఉండే సూపర్ టేస్టీగా వచ్చే మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇది మాత్రం నార్మల్ ఎగ్ కర్రీ మాత్రం కాదు. సో ఫుల్ మసాలాలతో నిండిన ఫుల్ ఫ్లేవర్తోని మసాలా ఎగ్ ఫ్రైడ్ ఆమ్లెట్ కర్రీ అనమాట. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకోండి. సో మనం ఎప్పుడు ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో హాఫ్ బాయిల్డ్ అలానే వేసుకొని కొంచెం ఉప్పు కారం అలాగే అందులోని కొంచెం ఉల్లిపాయలు కొంచెం తురుము పెట్టుకున్నాం. మనము ప్రతి ఆమ్లెట్కి ఇలాగ మీరు కొరియాండర్ అది వేసుకోండి. సో రెండు వైపులు మంచిగా కాల్చుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మంచిగా రెండు వైపులో ఇలా ఆమ్లెట్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. సో మీరు కర్రీకి ఏ విధంగా క్వాంటిటీ కావాలో అలాగా మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని వేసుకోండి. సో రిపీట్ ద సేమ్ ప్రాసెస్ అనమాట. నేనైతే ఇక్కడ 5 to 6 దాకా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మంచిగా ఆమ్లెట్స్ అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మన కర్రీలోకి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలనేది ఎంటర్ అయిపోదాము. సో ఫస్ట్ అయితే మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. అందులోని కొంచెం చిన్నది దాల్చీని అలాగే 2 ఏలకులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇప్పుడైతే మనము ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో అది యాడ్ చేసేసుకుంటే ఈ 6 ఆమ్లెట్స్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా గ్రేవీ వస్తుంది. సో ఒక 2 నిమిషాల పాటు మనం కొంచెం కలర్ వచ్చేదాకా వేగనిచ్చుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. అలాగే ఇప్పుడు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. సో టొమాటో మగ్గడానికి కొంచెం సాల్ట్ అది వేసుకొని మంచిగా మనకి ఆయిల్ అది తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. సో అందులో కొంచెం చిటికెడు పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఇలా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయండి ఒక 3 మినిట్స్ దాకా. సో ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని మనకి కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకొక హాఫ్ కప్ వాటర్ వేసుకొని సాల్ట్ అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి మనకి బాయిల్ అవుతున్న గ్రేవీలోని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ ఒక్కొక్కటి నెమ్మదిగా ప్లేస్ చేయండి. సో అలాగా మనకి స్లో ఫ్లేమ్లోని ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ వస్తే మనకి ఆ ఫ్రైడ్ ఆమ్లెట్ అనేది కూడా చాలా మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ ఈ గ్రేవీ అంతా కూడా మంచిగా ఇండ్యూస్ అవుతుంది. సో ఇలాగా మొత్తం మనం తీసుకున్న ఆమ్లెట్స్ అన్నీ మంచిగా ప్లేస్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అండ్ మనకి ఆ గ్రేవీ అంతా మంచిగా కుక్ అయినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మీరైతే అన్నంతో దీని కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పైన కొత్తిమీర అలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు కాబట్టి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఈట్ హెల్దీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.